ఒకప్పుడు రాజవరం అనే దూర రాజ్యంలో ఒక యువరాజు ఉండేవాడు. అతను చాలా బాధగా ఉండేవాడు. ఎందుకంటే అతనికి సరైన భార్య దొరకలేదు. అతను నిజమైన రాజకుమారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. రాజభవనంలో విందులు, నృత్యసభలు జరిగేవి. అన్ని రాజ్యాల నుండి యువరాణులు వచ్చేవారు. కాని వాళ్లలో ఏదో ఒక లోపం ఉండేది. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెళ్లి విషయంలో అసలు నీ కోరికలేమిటో తెలియడం లేదు. నీకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు అని వారు మందలించారు. మేము నీకు అందమైన, తెలివైన, మృదువైన యువరాణులను చూపించాము. అయినా నీకు ఎవరూ నచ్చలేదు. యువరాజు సమాధానమిచ్చాడు. నిజమైన రాజకుమారిని కనుగొనడం చాలా కష్టం. ఆమె అందంగా మాత్రమే కాకుండా చాలా సూక్ష్మ పరిశీలన మరియు తెలివైనది అయ్యుండాలి. అలా అతను ప్రపంచమంతా తిరిగి ప్రతి రాజ్యంలో ఉన్న యువరాణులను కలిసినా తనకు కావలసిన ఆ పరిపూర్ణత ఎక్కడా కనిపించలేదు. చివరకు నిరాశతో తిరిగి తన రాజ్యానికి వచ్చాడు. ఒక రాత్రి భయంకరమైన తుఫాను వచ్చింది. గాలి గట్టిగా వీచింది, మెరుపులు మెరిపించాయి, ఉరుములు గర్జించాయి. ఆ సమయంలో రాజు, రాణి మంట దగ్గర కూర్చొని ఉండగా ఒక్కసారిగా తలుపు దగ్గర గట్టిగా తట్టిన శబ్దం వినిపించింది. వారు తలుపు తెరిచి చూసేసరికి పూర్తిగా తడిసిన ఒక అందమైన యువతి కనిపించింది. దయచేసి నాకు ఆశ్రయమివ్వండి అని ఆమె వణుకుతూ చెప్పింది. నేనొక దూర రాజ్యం యొక్క రాజకుమారి. తుఫాను వల్ల నా గుర్రం పారిపోయింది. నేను దారి తప్పిపోయాను. రాజు, రాణి ఆశ్చర్యపోయినా ఆమెకు సహాయం చేశారు. ఆమెకు వేడి స్నానం, కొత్త బట్టలు ఏర్పాటు చేశారు. ఈ గందరగోళంలో యువరాజు లేచివచ్చాడు. ఆ యువతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అందం, ఆత్మవిశ్వాసం చూసి అతను తన తల్లికి చెప్పాడు. అమ్మా, ఇదే నేను వెతుకుతున్న రాజకుమారి అనిపిస్తోంది. రాణి మాత్రం అనుమానపడింది. అందుకే ఆమె ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. ఆమె ఒక మంచం మీద చాలా గద్దెలను ఒకదానిమీద ఒకటి వేసింది. వాటి కింద ఒక ఆడుకునే గోలీ పెట్టింది. నిజంగా గ్రహణశక్తిగల రాజకుమారి అయితే ఈ గోలీ వల్ల కలిగే అసౌకర్యాన్ని కూడా గుర్తిస్తుంది అని ఆమె చెప్పింది. యువతి ఆ మంచంపై నిద్రించడానికి వెళ్ళింది. చాలా అలసిపోయినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఏదో చిన్న కఠినమైనది తనకు ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించింది. చివరకు ఆమె గద్దెలన్నింటినీ తొలగించి గోలీని తీసేసింది. తర్వాత ఒకే గద్దెమీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం యువరాజు ఆమెను అడిగాడు, మీరు బాగా నిద్రపోయారా? ఆమె నవ్వుతూ, అవును, చాలా బాగా నిద్రపోయాను అని చెప్పింది. ఆమె గోలీ గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే తనకు ఆశ్రయమిచ్చిన వారిపై ఫిర్యాదు చెయ్యడం అసభ్యంగా అనిపించింది. వెంటనే మహారాణి వెళ్లి యువరాణి నిద్రించిన గదిలో వెదికింది. పక్కన ఉన్న బల్లపై గోలీ పెట్టి ఉంది. మహారాణి ఆశ్చర్యపోయి చెప్పింది, నీవు నిజమే అన్నావు యువరాజా. ఆమె నిజమైన రాజకుమారి. యువరాజు ఆనందంతో ఆమె దగ్గరకు వెళ్లి పెళ్లి కోసం అడిగాడు. కాని రాజకుమారి చిరునవ్వుతో ఇలా చెప్పింది, మీ ప్రతిపాదనకు ధన్యవాదాలు. కాని దీనికి నా దగ్గర సమాధానం లేదు. నిజమైన విలువ మన హృదయంలో ఉంటుంది, పుట్టుకలో కాదు. ఒకరోజు మీరు మీకు సరైన వ్యక్తిని కనుగొంటారు. ఆమె ఒక గుర్రం తీసుకుని అందరికీ ధన్యవాదాలు చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించింది. నీతి: నిజమైన గొప్పతనం పదవులు, హోదాలు లేదా రూపంలో ఉండదు. అది మన హృదయంలో ఉంటుంది.